బిజినెస్ ప్రమోషన్స్ అయినా పర్సనల్ ప్రమోషన్స్ అయినా పీక్ స్థాయిలో జరగాలంటే ఎన్ఎస్ఆర్ ప్రమోషన్స్ విభాగాన్ని సంప్రదించండి. భూపాలపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి కొరకాని కొయ్యగా మారుతోందా? ప్రత్యర్థుల విషయం పక్కన పెట్టి ముందుగా పార్టీలో రెబల్స్ ను బుజ్జగించాల్సి వస్తోంది. ఒక నియోజకవర్గంలో ఒకే పార్టీలో రెండు వర్గాలు ఎందుకున్నాయి? మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గ్రూప్ ఏమంటోంది? తాజా ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి వర్గం ఏం చెప్తోంది? ఇటీవల భూపాలపల్లి వచ్చిన కేటీఆర్ కార్యకర్తలకు ఏం చెప్పారు, ఏం చేయబోతున్నారు? బీఆర్ఎస్ లో భూపాలపల్లి టికెట్ ను డిసైడ్ చేసేదెవరు? పార్టీ అధినేత కేసీఆరా లేక వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరా? మరి ఈసారి భూపాలపల్లి టికెట్ కేటీఆర్ కు దగ్గరైన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికా, కేసీఆర్ స్నేహితుడైన తాజా ఎమ్మెల్సీ మధుసూదనాచారికా? ఇదిగో ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలన్నిటికీ ఈ స్టోరీలో సమాధానాలు దొరుకుతాయి. 2009లో ఏర్పడిన భూపాలపల్లి నియోజకవర్గం 4 ఎన్నికల్లో పాల్పంచుకుంది. తొలిసారి అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గండ్ర వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. అనంతరం తెలంగాణ ఏర్పాటు తర్వాత వచ్చిన 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి సిరికొండ మధుసూదనాచారి గెలుపొందారు. ఆ తరువాత 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి సిరికొండ ఓటమి పాలై కాంగ్రెస్ అభ్యర్థిగా గండ్ర వెంకటరమణారెడ్డి సంచలన విజయం సాధించారు. అప్పటికి సిరికొండ సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ ఓడిపోయాడు. వెంకటరమణారెడ్డి మాజీ ఎమ్మెల్యే కానీ అనూహ్య విజయం సాధించాడు. ఈ 3 ఎలక్షన్లలోనూ చాలా క్లియర్ కట్ గా 2 వేరువేరు పార్టీలు విజయం సాధించాయి. అయితే 2018 ఎన్నికల అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలు భూపాలపల్లి నియోజకవర్గం విషయంలో బీఆర్ఎస్ పార్టీని గందరగోళంలో పడేశాయి. అందుకు కారణం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరడం. అవును, గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ లో చేరిన తర్వాతే భూపాలపల్లి నియోజకవర్గం ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే నియోజకవర్గంలో 2 వర్గాలు ఏర్పడ్డాయి. ఒకటి సిరికొండ వర్గం, మరొకటి గండ్ర వర్గం. నిజానికి రమణారెడ్డిని పార్టీలోకి తీసుకుంటున్నారన్న సమాచారం తెలిసినప్పటి నుంచే సిరికొండ వర్గం అలకబూనింది. అయితే అధిష్టానం నిర్ణయం కాదనలేక మౌనంగా ఉండిపోయింది. కానీ రమణారెడ్డికి వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టింది. అదే స్థాయిలో రమణారెడ్డి వర్గం కూడా తమ ఉనికిని కాపాడుకునేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేసింది. అలా 2 వర్గాలు ఏర్పడి ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు ఉవ్విల్లూరుతుండేవారు. ఈ ఒక్కసారే మీవాడు ఎమ్మెల్యే అంటూ సిరికొండ వర్గం సెటైర్ వేస్తే మీవాడు మళ్ళీ ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశమే లేదని గండ్ర వర్గం కౌంటర్లు ఇచ్చేవారు. కాలక్రమేణా ఇరు వర్గాల అనుచరులు దాడులు దిగేంత వరకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా మొదలైన ఈ వర్గపోరు నేటికి రగులుతూనే ఉంది. 2023 ఎన్నికలకు ముందు టికెట్ తమ నాయకుడికే అంటే తమ నాయకుడికే అని 2 వర్గాలు ప్రచారాలు చేసుకున్నప్పటికీ భూపాలపల్లిలో జరిగిన బహిరంగ సభకు కేటీఆర్ హాజరై గండ్ర వెంకటరమణారెడ్డి పేరును ప్రకటించి వెళ్లిపోయారు. దాంతో కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన సిరికొండను బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టడం మధుసూదనాచారి మాత్రమే కాదు, ఆయన అనుచరులు పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు. కానీ ఏం చేయలేని పరిస్థితిలో మౌనంగా ఉండిపోయారు. అయితే 2023 ఎన్నికల్లో అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గండ్ర వెంకటరమణారెడ్డి ఓటమి పాలయ్యాడు. అంటే బీఆర్ఎస్ లో వర్గపోరు కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చి గండ్ర సత్యనారాయణరావు విజయం సాధించారు. ఆ విషయం పక్కన పెడితే రాబోయే ఎన్నికలకు మహా అయితే 2.5 ఏళ్ల సమయం ఉంది. ఆశావాహులు రాజకీయ చతురత చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ఫుల్ యాక్టివ్ మోడ్ లోకి వచ్చింది. భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యేగా గండ్ర వెంకటరమణారెడ్డి ధర్నాలు, నిరసనలు, ప్రెస్ మీట్లు పెడుతూ నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నాడు. ఈసారి కూడా బీఆర్ఎస్ నుంచి తానే పోటీ చేయబోతున్నానని టికెట్ తనకేనంటూ సందర్భానుసారం హింట్ ఇస్తూ పోతున్నాడు. మొన్నటికి మొన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను భూపాలపల్లికి రప్పించి గజమాలతో ఘన స్వాగతం పలికి తాను కేటీఆర్ వర్గం అంటూ ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు గండ్ర వెంకటరమణారెడ్డి. ఈ పరిణామాలన్నీ జాగ్రత్తగా గమనిస్తూ ఉన్న సిరికొండ వర్గం కూడా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు ఉంది. ముఖ్యంగా కేటీఆర్ రాక సిరికొండలో కొంత అభద్రతా భావాన్ని రగిలించినట్టుంది. అందుకే సిరికొండ మధుసూదనాచారి ప్రజల్లోకి అడుగు పెట్టారు. తాజాగా భూపాలపల్లికి వచ్చి సింగరేణి కార్మికులతో మమేకమయ్యాడు.
భూపాలపల్లి పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరవీరులను స్మరించుకొని వారి స్తూపానికి నివాళులర్పించారు. భూపాలపల్లి ప్రజలతో మాట్లాడారు. తాను ఒక ఎమ్మెల్యేగా భూపాలపల్లికి ఎంత సేవ చేశాడో వివరించే ప్రయత్నం చేశారు. జిల్లా ఏర్పాటులో కూడా తన వంతు పాత్రను గుర్తు చేసుకున్నారు. ఫైనల్ గా తన చివరి శ్వాస వరకు భూపాలపల్లి ప్రజలతోనే ఉంటానని తన మనసులో మాట బయట పెట్టాడు. క్యాంపు కార్యాలయంలోనే బస చేశారు. కేటీఆర్ భూపాలపల్లికి వచ్చి వెళ్లిన తర్వాత సిరికొండ పర్యటన, సందర్శనాలు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో సిరికొండ ఈసారి భూపాలపల్లి నుంచి పోటీ చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నట్టు తెలుస్తోంది. పట్టు విడుపు లేకుండా అధిష్టానం నుంచి టికెట్ సాధించుకోవాలనే పట్టుదలతో ఉన్నట్టు అర్థమవుతోంది. అయితే పార్టీకి, కేసీఆర్ కు సిరికొండ అత్యంత విధేయుడని, తెలంగాణ ఉద్యమంలో తనది కీలక పాత్ర అని అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి గండ్ర వెంకటరమణారెడ్డి ఒక వలస రాజకీయ నాయకుడు మాత్రమేనని భూపాలపల్లి ప్రజలు బహిరంగంగా చర్చించుకోవడం గమనార్హం. చూడాలి ఏం జరుగుతుందో. కేటీఆర్ మాట నిలబెట్టుకోవడానికి గండ్రకు టికెట్ ఇస్తాడో, కేసీఆర్ స్నేహాన్ని గౌరవించి సిరికొండను పోటీలో ఉంచుతాడో కాలమే నిర్ణయిస్తుంది.